ఈరోజు నువ్వు ఎన్నిసార్లు నీ యథార్థమైన జీవితాన్ని విడిచిపెట్టావు? మాటలలో, జీవితము తలంపులలో, క్రియలలో, ప్రవర్తించే విధానములో ఎన్నిసార్లు నువ్వు నీ యథార్థతను విడిచిపెట్టావు? మధ్యలో నీ జీవితాన్ని దేవుడు అంగీకరించలేని స్థితిలోనికి తీసుకొని వెళ్తా ఉన్నావు. దేవుడు ఇష్టపడని జీవితంలోనికి నీ జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నావు. వద్దు, ఈ జీవితము మారాలి. నీ బ్రతుకు క్రీస్తుని వెంబడించే నీవు యథార్థంగా జీవించాలి. వేషధారణమైన బ్రతుకు వద్దు. మోసపూరితమైన బ్రతుకు ఇక చాలు. మారాలి. నువ్వు అనేకులకు మార్గదర్శిగా ఉండాలి. నిన్ను బట్టి క్రీస్తును వెంబడించేవారిగా ఉండాలి. నిన్ను బట్టి క్రీస్తు గణపరచబడేవాడిగా ఉండాలి.